బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహాగఠబంధన్లో కొత్త పంచాయతీ. షాక్ ఇచ్చిన జేఎంఏ ఒంటరిగానే 6 స్థానాల్లో పోటీ. తెలంగాణలో రవాణా శాఖ చెక్ పోస్టులపై ఏసీబీ మెరుపు దాడులు. అర్ధరాత్రి తనిఖీలు, ఏకకాలంలో 6 చెక్ పోస్టులపై సోదాలు. మహబూబ్ నగర్, సంగారెడ్డి, కామారెడ్డి, భద్రాద్రి, కొమురం భీం జిల్లాల్లో తనిఖీలు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు నిర్వహించడం ఇది రెండోసారి. తెలంగాణలో మద్యం టెండర్ల దరఖాస్తుల గడువు ఈ నెల 23 వరకు పొడిగింపు. బీసీ బంద్, బ్యాంకుల బంద్లతో గడువు పొడిగించిన ఎక్సైజ్ శాఖ. ఈ నెల 23న జరగాల్సిన మద్యం షాపుల డ్రా వాయిదా. ఈ నెల 27న కలెక్టర్ల సమక్షంలో జరగనున్న వైన్ షాపుల డ్రా. ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ పర్యటన. సిడ్నీ ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు, ప్రభాసాంధ్రులు. ఇవాళ తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొనున్న లోకేష్. గుంటూరు జిల్లాలో కిడ్నాప్ కలకలం. 2 ఏళ్ల క్రితం తెనాలికి చెందిన మణికంఠతో వినుకొండకు చెందిన లిఖితతో ప్రేమ వివాహం. పెళ్లి ఇష్టం లేక మణికంఠను కిడ్నాప్ చేసిన లిఖిత తల్లి విజయలక్ష్మి. అప్రమత్తమై పోలీసులకు ఫోన్ చేసిన మణికంఠ స్నేహితులు చేసి కారులో వెళ్తున్న 5 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నల్గొండ జిల్లా పెదకాపర్తిలో విషాదం. కూలిన ప్రైవేట్ హోటల్ వాటర్ ట్యాంక్ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 4కి తీవ్ర గాయాలు. కామినేని ఆసుపత్రిలో చికిత్స ముందు 2 మృతి, మరో 2 పరిస్థితి విషమం. మృతులు మాడుగులపల్లికి చెందిన తల్లి కొడుకులు నాగమణి, వంశీకృష్ణగా గుర్తింపు. కర్నూలు జిల్లాలో ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా లోపం. పాసుల జాబితాలో లేని వ్యక్తుల ప్రవేశం. సున్నిపెంట హెలీప్యాడ్లో ప్రధాని వీడ్కోలు సమయంలో ఘటన. ఇతరుల పేరుతో ఉన్న పాసులతో వచ్చిన 2 వ్యక్తులు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు. శ్రీ సత్యసాయి జిల్లాలో అఘాయిత్యం. 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై 38 ఏళ్ల వ్యక్తి అత్యాచారం. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు రెడ్డప్పను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని ప్రభుత్వాసుపత్రికి తరలింపు. దీపావళి వేళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పోలీసుల తనిఖీలు. బాణసంచా కొనుగోళ్లపై నిబంధనలు కఠినతరం. జిల్లాలో ఆపరేషన్ దీపావళి పేరుతో చెకింగులు. ప్రమాదాలు జరగకుండా జనానికి పోలీసుల సూచనలు. రేపు శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం. ఆర్జిత సేవలు రద్దు. నిత్య సేవలు ఏకాంతంగా నిర్వహించనున్న టీటీడీ. ఇవాళ అయోధ్యలో అట్టహాసంగా దీపోత్సవం. ఈసారి 56 ఘాట్లలో వెలగనున్న 26 లక్షలకు పైగా దీపాలు. 2100 మందితో సరియూ నదీ తీరాన మహాహారతి. 2 అంశాల్లో గిన్నిస్ రికార్డులు సాధించడమే లక్ష్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమం. దీపావళికి ముందే దేశ రాజధానిలో కాలుష్య కోరలు. అత్యంత ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యత. ఎన్సీఆర్ వ్యాప్తంగా వాయు కాలుష్యం తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణుల హెచ్చరిక.